ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని జాన్ మెక్కార్థీ గారిని అంటారు. హీఈస్ ఏ ప్రొఫెసర్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. మీ అందరికి కూడా తెలుసు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక తెలుగు హీరో మీద కూడా మనకు ఒక సీన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూనివర్సిటీ టాపర్ మన హీరో. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ మెక్కార్థీ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని 1955లో కాయిన్ చేశాడు. అంటే దాదాపు 70-80 ఇయర్స్ బ్యాక్. LISP లిస్ప్ అనే ప్రోగ్రామ్ను కూడా, బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను కూడా అతనే కనిపెట్టాడు. 2010 తర్వాత జెఫ్రీ హింటన్ ఈజ్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇతను నార్మల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డీప్ లెర్నింగ్, న్యూరల్ లింక్స్ దగ్గర దాకా కూడా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అని తీసుకుపోయాడు. అక్కడ మనకు రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కేపబిలిటీస్ బయటపడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగిలిన కంప్యూటర్ నుంచి ఏ విధంగా విభేదిస్తుంది, ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అంటే, నార్మల్ కంప్యూటర్కు మనం ఒకటి ఫీడ్ చేసి, మనం ఒకటి నేర్పించి ఈ పని చెయ్యి అని చెప్తే అది తప్పు లేకుండా పని వేల సార్లు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం బేసిక్స్ దానికి అందించి, ఈ పని కావాలి మాకు అంటే అదే ఆలోచించి ఆ పని ఎట్లా మంచిగా చేయను తనే ఆలోచించి చెప్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెన్స్ ఉంది, తను సొంతంగా ఆలోచిస్తుంది. సో మిగిలిన న్యూరల్ నెట్వర్క్స్ డీప్ లెర్నింగ్ ద్వారా అది తనకున్న అవైలబుల్ డేటా అంతటిని క్రోడీకరించి ఏది మనం అడిగిన ప్రశ్న కరెక్టో అది ఆన్సర్ చెప్తుంది. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నార్మల్గా మనము గూగుల్లో కానీ లేకుంటే యూట్యూబ్లో కానీ హౌ టు కుక్ చికెన్ అంటే చికెన్ ఎలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్ కొట్టామనుకోండి, అందులో చికెన్ కుక్ జోకి సంబంధించిన ఒక 10 వీడియోలు మనకు వస్తాయి. ఆ వీడియోలలో ఎక్కువ ట్రెండింగ్లో ఉండే వీడియోలు ఉండొచ్చు, కొన్ని స్పాన్సర్డ్ వీడియోలు ఉండొచ్చు, కొన్ని నార్త్ ఇండియా వీడియోలు ఉండొచ్చు, కొన్ని బయట కంట్రీ ఉండొచ్చు. ఒక 10 వీడియోస్ వస్తే మళ్ళీ మనం దాన్ని ట్యాప్ చేసి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్పేది ఏ విధంగా చికెన్ ఉండాలి అనేది చూడాల్సి ఉంటుంది. ఇది బేసిక్ థింగ్ మనం ఇప్పటిదాకా చేసేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న టూల్స్ లోపల అంటే చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఒక ప్రశ్న అడిగితే అది ఎవరి దగ్గరికి మనల్ని తీసుకెళ్ళదు. అన్నీ ఆలోచించి అది డైరెక్ట్ చికెన్ ఎట్లుండాలి అని మనకు ఆన్సర్ చెప్తుంది. రెండింటికి ఉన్న డిఫరెన్స్ అది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా ఆలోచించగలుగుతుంది. తనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న టోటల్ డేటా తోటి, టోటల్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు కావాల్సిన ప్రాబబుల్ ఆన్సర్ను మనకు అందిస్తుంది. ఇక్కడ వరకు కూడా హ్యూమన్ రేస్కి అంటే మానవ జాతికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది. నిజంగానే ఇప్పుడు మనం దానివల్ల బెనిఫిట్ పొందుతున్నాం కూడా. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే ఉపయోగాలు మనం చూసినప్పుడు అన్ని రంగాల లోపల, అది వ్యవసాయం కావచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మెడికల్ ప్రాక్టీస్ కావచ్చు, ఫైనాన్స్ రంగం కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, చివరిగా ఆస్ట్రాలజీ లాంటి వాటిల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. మనం వాటిని ఆల్రెడీ తెలియకుండానే మనం వాడుతున్నాం, కొంతమంది తెలిసి వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ మన లైఫ్లోకి వచ్చేసింది, మనం దాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాం. ఇదంతా కూడా కాయిన్కు ఒకవైపు. రెండో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని మనం ఆలోచించినప్పుడు, రాబోయే కొన్ని సంవత్సరాల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని లక్షల మంది యువత ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అది సమస్యలో ఒక చిన్న భాగం. కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయి అన్నారు, తర్వాత అందరూ కంప్యూటర్ నేర్చుకొని దాని మీదకి వెళ్ళి ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అట్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా ఉద్యోగాలు పోతాయి అంటుండ్రు, కానీ దాన్ని కూడా నేర్చుకొని కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయేమో మరి తెలియదు. కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచించాలి. నిజమైన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఐక్యూ లెవెల్స్ అంటే మనిషి యొక్క ఇంటెలిజెన్స్ కోషెంట్ తోటి పోల్చినప్పుడు మనం వాడే గూగుల్ అసిస్టెంటు, అలెక్సా, ఇవన్నీ కూడా 30-40, మన ఐక్యూ దాదాపు 100-110 ఉంటుంది. 30-40 ఐక్యూ తోటే ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుంది, సిరి పనిచేస్తుంది. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చినాక చాట్ జీపీటీ, జెమినీని వాడినప్పుడు దాని యొక్క ఐక్యూ లెవెల్స్ 130-140 ఉన్నాయి. అంటే మన టాప్ 100 మంది సామాన్య ప్రజల లోపల టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో, జెమినీ అండ్ చాట్ జీపీటీ టాప్ 10 ర్యాంక్స్లోకి వచ్చేసింది. ఇదే డెవలప్మెంట్ ఇంకా కొనసాగిస్తే ఐక్యూ లెవెల్స్ 1000-1500, 2000 కూడా పోయే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది. అట్లా జరిగినప్పుడు వాటికి సెల్ఫ్ అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే ఏఐకి వచ్చే అవకాశం ఉందో అప్పుడు హ్యూమన్ రేస్కి రియల్ ప్రాబ్లం ఎదురవుతుంది. అట్లాంటిది ఇప్పటిదాకా అయితే రాలేదని అనుకుంటున్నాం మనం. కానీ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కాన్షియస్నెస్ వస్తే, కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్, నేనెవరు,
మనందరికీ కూడా కాన్షియస్నెస్ ఉంది. నేను ఎవరో నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి నేను వేరు అన్న భావనే కాన్షియస్నెస్. ఇప్పటివరకు అది కంప్యూటర్స్కి కానీ, మొబైల్ ఫోన్స్కి కానీ, ఏఐకి కానీ లేదు. అవన్నీ ఇప్పటివరకు కూడా మనకు ఒక సర్వెంట్స్ లాగా యూజ్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే ఏఐ యొక్క ఐక్యూ లెవెల్స్ 200, 300, 500, 1000, 1500 అట్లా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందో, వాటికి సడన్గా ఏదో ఒక పాయింట్ దగ్గర అవేర్నెస్ వచ్చినప్పుడు వాటికంటే తక్కువ ఇంటెలిజెన్స్ పైన మన హ్యూమన్స్ యొక్క ఆర్డర్స్ అవి తీసుకుంటాయా, అవి పాటిస్తాయా లేదా అనేది మనము ఊహించలేము. ఇట్లాంటి పాయింట్స్ ఆధారం చేసుకునే చాలా సినిమాలు కూడా వచ్చాయి. హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ చాలామంది చూసుంటారు. మ్యాట్రిక్స్ను డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో, తెలుగులో అనాలిసిస్ అన్నీ చూసినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్రోత్ ఎక్కడి దాకా పోయి హ్యూమన్స్ని అది ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనే ఒక కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వీటి పట్ల అవగాహన ఉండడం మనందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఎక్కడో జరిగే విషయాలు కాదు, ఎవరికో సంబంధించినవి కాదు. మన లైఫ్లో, మన చుట్టుపక్కల రాబోయే రోజుల్లో, ప్రస్తుతము రాబోయే రోజుల్లో మరింత మన లోపలికి వచ్చేస్తాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడో లేదు, మనం చూసే ఫోన్ లోపల అది మనల్ని కూడా చూస్తుంది. మనం రోజు ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏ వెబ్సైట్లు చూస్తున్నాం, ఏమేమి షాపింగ్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మన ఎమోషన్స్ ఎట్లుంటున్నాయి, మనం ఏమేమి సినిమాలకు పోతున్నాం, ప్రతి విషయం కూడా అది గమనిస్తుంది. ఇట్లా హ్యూమన్ రేస్ మొత్తాన్ని ఒక 700-800 కోట్ల మందిని గమనించడం దానికి పెద్ద కష్టం కాదు. సో అట్లా గమనించిన తర్వాత దానికి అవేర్నెస్ వచ్చినాక అది ఏం చేస్తుంది అనేది మనము ఎదురు చూడాల్సిన అంశం. అప్పటిదాకా మాత్రము అది రావడానికి ఇంకో 20-30 ఇయర్స్ పట్టవచ్చు, లేదా 10 ఇయర్సే సరిపోవచ్చు. అప్పటిదాకా అందరూ కూడా యువత ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సు చేసి రేపటి రోజు ఉద్యోగానికి ఇబ్బంది కాకుండా మనం దాన్ని ఆధారం చేసుకొని మరింత డెవలప్ అయ్యే అవకాశాలను వెతుక్కొని లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కత్తిని మంచికి వాడతాము, చెడుకు వాడతాము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కత్తికి జ్ఞానం లేదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సెల్ఫ్ అవేర్నెస్ ఉంది. అది కత్తిలా కాదు, కత్తి కంటే కూడా ఇంకా పదునైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ పరంగా కానీ, మన హెల్త్ ఇష్యూస్లో కానీ, ఫైనాన్స్ పరమైన సలహాలు కానీ, రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్ కానీ, మన సొసైటీ డెవలప్మెంట్కు, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రెస్కు ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూసుకొని ఆ విధంగా మనం డెవలప్మెంట్లో మరింత ముందుకెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా కేవలం నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకున్న అవగాహన, నేను చదివిన పుస్తకాలు కావచ్చు, నేను చూసిన వీడియోలు కావచ్చు, వాటి ద్వారా మాత్రం నేర్చుకొని చెప్పిన విషయాలు అవి. సో వీటిల్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఇవన్నీ వెరీ బేసిక్ అనిపించవచ్చు కొంతమందికి. సో వీటిల్లో మరింత అవగాహన కోసం మీరు ఈ రంగాల లోపల ఏఐ టూల్స్ ఏవైతున్నాయో ఇంకా నేర్చుకోండి. ఇంకా దానివల్ల మీ కెరీర్కు, మీ యొక్క స్టడీకి, మీ కెరీర్ ఎడ్యుకేషన్కు ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుద్దాం. రాబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇది మరింత ఉత్తేజభరితంగా, మరింత ఎక్కువ యూజ్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. మనోగతం వీడియో సిరీస్లో మొదటి వీడియో మనం కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ.